చేశారు. అంటే ఒక పార్టీని నెలకొల్పి దాన్ని నిర్మించడం చాలా కష్టతరమైన బాధ్యత అని మీరు అనుకున్నారా? ఈరోజు బయట ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ మేము నిర్మాణం చేసినాం. దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి నా వంతు కృషి బాగా ప్రయత్నమే చేసినాను. అయితే ఇక్కడ బయట ఉన్నటువంటి ఒక రాజకీయ వాతావరణం మాత్రము ఎప్పుడు కూడా రాష్ట్రంలో లేనటువంటి ఒక రాజకీయ వాతావరణం ఉంది. అందులో తమరు లాంటి పెద్దలు, అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమందిని చూశారు తమరు. మీరు ఒకసారి విశ్లేషణ చేసినట్టయితే ఈ రోజున్న రాజకీయ పరిస్థితి, గతంలో ఉన్న రాజకీయ పరిస్థితిలో చాలా తేడాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వచ్చిన తర్వాత దాని యొక్క స్వభావమే మారిపోయింది పూర్తిగా. అంతో ఇంతో కాస్త ప్రజాస్వామ్యయుతంగా ఏదన్నా వాళ్ళ అవలక్షణాలు ఏదైనా ఉండనియండి, కానీ కొంత ప్రజాస్వామ్యయుతంగా ఏదో రకంగా ఆ పార్టీలో కొంత ఉండేది. ఆ పార్టీ పట్ల ప్రజల్లో అంత వ్యతిరేకత లేదనే అభిప్రాయం మీకు ఉందా? నేను వ్యతిరేకత కాదు నేను చెప్పాల్సింది, ఆ పార్టీ అవలంబిస్తున్న తీరుతెన్నులు విపరీతంగా ఏ విధంలో ఉన్నదంటే ఎదుటి వాళ్ళని ఏదో రకంగా లొంగ తీసుకోవాలి, లేకపోతే బెదిరించైనా సరే వాళ్ళ పైన పడి వ్యక్తిగతంగానైనా ఫినిష్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ రాజకీయం అనేది ఎప్పుడు కూడా రాష్ట్రంలో లేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. రెండో వైపు ఇంత దుర్మార్గమైన పరిపాలనను, ఇంత దుర్మార్గమైనటువంటి యొక్క ఈ వ్యవస్థను రాజ్యాంగబద్ధంగా కూడా ప్రతిపక్షాలకు కీలకమైన పాత్ర, రాజ్యాంగం అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాన్ని నిలుపుదల చేయడంలో, అడ్డుకట్ట వేయడంలో ప్రధాన ప్రతిపక్షము పూర్తిగా ఫెయిల్ అయింది. అది వాస్తవం. ఈరోజు ఎత్తుగడలన్నీ కూడా నన్ను దృష్టిలో పెట్టుకొని, నా పార్టీని దృష్టిలో పెట్టుకొని అవతల మహాకూటమి కానీ కాంగ్రెస్ కానీ ఎత్తుగడలు వేయడం మొదలుపెట్టి ఏదైనా చేసి ఇతన్ని పైకి రానియొద్దనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో, వారికి ఉన్న శక్తితో, వాళ్ళకున్న బలంతో, అనేక విధాలైనటువంటి యొక్క వ్యవస్థలు వాళ్ళకు సహకరించడంతో ఈనాడు ఎవరిని కూడా ముందుకు రానియని పరిస్థితి. ఇందాక మీరు ప్రస్తావించిన సంగతి అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం లొంగ తీసుకోవడానికి, బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందన్నారు కదా, అటువంటి బెదిరింపులు కానీ లేకపోతే లొంగ తీసుకోవడానికి తీసుకున్న చర్యలు కానీ మీ మీద ప్రభావం చూపించాయా? నన్ను వాళ్ళు ఏమి, అందుకే కదా ఇప్పుడు ఏమి చేయలేకనే కదా వాళ్ళు వదిలేసేసి ఏదో రాజకీయంగా ఫినిష్ చేసి పడేయాలనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ విధంగా రాజకీయ కార్యక్రమాలు మొదలుపెట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా ఈ యొక్క పార్టీలను ముందుకు రానియకూడదు అనే కార్యక్రమం వాళ్ళు పెట్టారు. ఇటు తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా ఇతన్ని బయటికి పోయి దాకా కామ్గా ఉండడము, బయటికి పోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు మేము పొత్తులు ఏర్పాటు చేసుకుంటాం, మీరు కూడా తెలంగాణ అనండి అని అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా అణిచేయడానికి చేస్తున్నటువంటి కుట్ర బాగా జరిగింది. మీరు తెలంగాణలో అత్యంత సుదీర్ఘకాలం మంత్రి పదవిలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, మీకు మంచి వక్తగా పేరుంది. మీరు మహానాడులో మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా అందరికంటే బాగా మాట్లాడుతున్న పేరుంది. మీకు ఒక బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. అంటే ఇన్ని అనుకూలాంశాలు ఉన్నా కూడా మీరు ఒక పార్టీని నిర్మించడంలో ఇన్ని అడ్డంకులు ఎదుర్కోవడం కారణం ఏంటి? అంటే ప్రధానంగా బయట ఉన్నటువంటి ఒక పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవడం ఒకటి. అదేవిధంగా నేను చెప్పిన బలమైనటువంటి ఒక శత్రువులు మనం ఎదిరించేయడానికి వాళ్ళు బలమైనటువంటి ఒక స్థానంలో వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా కొద్దిగా పార్టీ ముందుకు పోవడానికి అడ్డంకులు. నవ తెలంగాణ పార్టీ నిర్మించినప్పుడు మీరు తెలంగాణ వాదంతోనే మీరు బయటకు వచ్చారు. తెలుగుదేశం నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా మీరు బయటకు వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అంత బలంగా లేదు, అంత ఆ దిశగా పనిచేయటం లేదనే అభిప్రాయంతో మీరు ముందుకు వచ్చారు. కానీ మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని తెరాసలోకి ఆహ్వానించారు చంద్రశేఖరరావు గారు. మిమ్మల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉండమని కూడా ఆహ్వానించారు. మీరు ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు ఆ పార్టీ ఒకవేళ నిజంగా ప్రజల మన్ననలు పొంది ఆ పాలసీస్ కరెక్ట్గా ఉంటే అది అసలు రాజకీయ పార్టీ అయినా నేను ప్రశ్నించదలుచుకున్నాను. తమరి అనుభవం ఉన్న వ్యక్తులుగా అదొక రాజకీయ పార్టీగా ఫంక్షన్ అవుతుందా? అసలు దాన్ని ఒక రాజకీయ పార్టీ అనొచ్చునా? ఆ విధమైన ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయి అది రాజకీయాల్లో ఉంది, ఎన్నికల్లో పాల్గొంటుంది, ఎన్నికల్లో సీటు గెలుస్తుంది, చట్టసభల్లో ఉంటుంది. అంటే రాజకీయ పార్టీకి ఉన్న లక్షణాలన్నీ ఇవే కదా. ఈ రాజకీయ పార్టీకి ఉన్న లక్షణాలు ప్రజాస్వామ్యయుతంగా ఉండి, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలలో పోయి, నలుగురిని కలుపుకొని పోయి, చిత్తశుద్ధితో ఏదైనా తీసుకున్న కార్యక్రమాన్ని ప్రజానీకంలో పెట్టేటువంటి కార్యక్రమం ఉండాలి తప్ప ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా తన స్వార్థం కోసము ఈ యొక్క వాదాన్ని వాడుకుంటున్నటువంటి యొక్క విధానం అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది.
కానీ ఇప్పటికీ మీరు చేరిన కొత్త పార్టీ పీఆర్పీలో కూడా చిరంజీవి గారు ఇంతవరకు తెలంగాణ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. సామాజిక తెలంగాణ అని అన్నారు. మీరు గురువారం నాడు ఆ పార్టీలో విలీనమైన సందర్భంలో ఆయన మాట్లాడుతూ కూడా ఎప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ ప్రస్తావన చేయలేదు, సామాజిక తెలంగాణ ప్రస్తావన కూడా చేయలేదు. అంత అస్పష్టమైన ప్రకటన ఇటువైపు చేయగా అటువైపు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. తీర్మానం చేస్తారన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు, అది పదవులకు రాగానే దానికోసం ప్రయత్నం చేస్తారన్నారు, కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అంటే అటు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ పట్ల ప్రత్యేకమైన ప్రకటన చేసిన పార్టీ రెండు కలిపి ఒక కూటమిగా ఉన్నాయి. ఆ కూటమిని కాదని తెలంగాణ పట్ల స్పష్టమైన ప్రకటన చేయని చిరంజీవి గారి పార్టీలో మీరు చేరటం కారణం ఏంటి? ఆ పార్టీ సక్రమం ఉంటే నేను బయటికి రావాల్సిన అవసరం ఏముంది? ఈ తెలంగాణ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు ఈ రాష్ట్రంలో ఎవరైనా స్పష్టమైన ప్రకటన ఎవరైనా చేశారంటే అది ప్రజారాజ్యం చిరంజీవి గారు చేసినారు. అది నేనన్న మాటలే కాదు, ఫస్ట్ టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతవరకు ఎవరు కూడా తెలంగాణ మీద చిరంజీవి గారు ఇచ్చినంత స్పష్టత ఎవరు ఇవ్వలేదు అని టీఆర్ఎస్ఏ మొదట్లో చెప్పింది. ఇంకా మేము తర్వాత 2 రోజుల తర్వాత మేము మాట్లాడాం, కానీ మొదట్లో చెప్పిందే టీఆర్ఎస్. తెలంగాణవాదిగా మీరు ఆ పార్టీలో చేరినప్పుడు తెలంగాణ గురించి మరింత స్పష్టమైన ప్రకటన చేయడానికి అది ఒక మంచి సందర్భం. కానీ చిరంజీవి గారు ఏమన్నారంటే ఎన్నికల తర్వాత తెలంగాణ గురించి కేంద్రం మీద దేవేంద్ర గౌడ్ గారు ఒత్తిడి తెస్తారన్నారు. అంటే అర్థమైంది ఆయన తయారైనా లేదా? అంటే రకరకాల ఇప్పుడు ఒక సందర్భోచితంగా చూడాలి తప్ప ఒక్కొక్క వర్డింగ్ను ఒక్కొక్క అంశాన్ని మనం విడగొట్టి చూడడానికి లేదు. టోటల్గా వారు చెప్పుకుంటూ వస్తున్న సందర్భంలో వారు ఉన్నారు, వారికి ఉన్న రాజకీయ అనుభవం అని చెప్తూ వచ్చిన సందర్భంలో మాట్లాడిన పద్ధతి అది తప్ప ఓవరాల్గా ఆయన చాలా స్పష్టంగా, లేకపోతే ఎవరు కూడా అన్నదమ్ముల యొక్క విషయాన్ని ఇలాంటి ఉదాహరణలు ఎవరు ఇవ్వరు. నా చేతిలో ఇప్పుడు ఇవి ఏముంటుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి, కేంద్రంలో బిల్లు పెట్టాలి, దానికి నేను సహకరిస్తాను. ఎవరైనా అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు కూడా ఉండదు. ఇదే మరి తెలుగుదేశం పార్టీ మరి నేనున్నప్పుడు చేయొచ్చు కదా, ఆనాడు చేయలేదు, ఆ తర్వాతైనా చేశారా? ఒకరోజు ముందు చంద్రశేఖరరావు గారికి ఫోన్ చేసి, బాబు మరి నువ్వు పొత్తు ఖచ్చితమైన మరి నేను తెలంగాణ కోసం చెప్తున్నాను అని చెప్పి, అంటే అధికారం కోసం పొత్తుల కోసం చేసుకునేటటువంటి నిర్ణయాలను ప్రజలు నమ్మరు. తెలంగాణ మీద ఉపసంఘం సమావేశం జరిగినప్పుడు మిమ్మల్ని కాదన్నారు, మీ మైనారిటీ వాయిస్ అయిపోయింది, మీ మాట ఎవరు వినలేదు, దాదాపు అవమానకరంగా మాట్లాడారని అన్నారు. దాని తర్వాత మీరు వచ్చేసిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఏం జరిగి ఉండొచ్చు ఈ నిర్ణయం మార్చుకోవడానికి? ఈ రాజకీయ అవసరమే, ఇంకా వేరేది ఇంకేం లేదు. అంటే అవసరం మీరుగా కూడా ఉంది కదా, మీరు బయటకు పోయిన తర్వాత ఎందుకు నిర్ణయం? అదే ఇప్పుడు చాలా మరి ఆయన దానికి జవాబు చెప్పాలి నాయకుడిగా. మరి ఈ ప్రాంతంలో ఒకవేళ నా నాయకత్వంలో ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణలో మరి సీట్లకు వస్తాయా, అక్కడ తక్కువ వస్తాయా, ఎందుకు ఆ విధంగా ఆలోచన చేశారో ఏదైతేనేమి నేను వ్యక్తిగత విషయాలలోకి వెళ్ళదలుచుకున్నాను. మీకు వ్యక్తిగతంగా విభేదాలు? నాకు ఎటువంటి పెద్దగా విభేదాలు కూడా ఏనాడు కూడా ఎవరితో కూడా లేవు, ఆయనతో కూడా లేవు. వాస్తవంగా కూడా ఆయన నాకేం పెద్ద అన్యాయం చేసింది కూడా ఏం లేదు. అంటే పరిణామాలు చూస్తే ఏంటంటే దేవేంద్ర గౌడ్ గారు బయటికి పోయిన తర్వాతనే తెలంగాణ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నట్టు అనిపిస్తుంది మనకి. నాకైతే అదే కనిపించింది. నేను ఒకటి మాత్రం ఆయనకు చెప్తూ వచ్చినానండి, కాంగ్రెసు రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాలు మీరు సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నాము. ఉద్యమాలు చేయకుండా ప్రతిరోజు వచ్చి ఒక ప్రెస్లో వచ్చిన దాని మీదనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పోయి ఇంట్లో పడుకుంటే మనకు ఇది ప్రజలలో ఇతన్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది అని నేను 4 సంవత్సరాల క్రితం చెప్పాను. తర్వాత ఇప్పుడు ఏదో ఎలక్షన్ అప్పుడు హడావిడి చేసుకుంటూ ఏదో 2-3 కార్యక్రమాలు తీసుకొని మాకు ఓట్లు వేయండి అనేసరికి అప్పటికే బలహీనపడిపోయి అందరినీ చేకూర్చుకొని నేను ఇప్పుడు బలంగా అయినాననే పద్ధతిలో పోతే దాన్ని ఇప్పటికీ తెలుగుదేశం బలహీనంగానే ఉందని మీ అభిప్రాయమా? మహాకూటమిలో ఉన్న తర్వాత కూడా మహాకూటమి అదే ఇప్పుడు మహాకూటమి మరి బలహీన పడకపోతే ఎందుకు కూటమి ఏర్పాటు చేసుకున్నట్టు? కూటమిగా ఏర్పడిన తర్వాత కూటమిగా ఏర్పాటు చేసుకొని ఏదో రకంగా నేను బలంగా ఉన్నానని చెప్తున్నారు. కానీ విశ్వసనీయత, ప్రజలకు ఒకవేళ విశ్వాసం ఉంటే మీకు ఎంతమంది కలిసి రాకున్నా కానీ జనం ఓటేస్తారు. అది అనేక సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూసినాం. ఎన్టీఆర్ గారిని చూసినాము, అప్పుడు ఇందిరాగాంధీ టైంలో కూడా రెడ్డి కాంగ్రెస్ వ్యవహారం, బలవంతులు వెంగళరావు వాళ్ళందరూ ఎంత కలిసినా అదేం కాల. కనుక ప్రజలలో విశ్వసనీయత ఉన్న నాయకత్వము ఎజెండా ఉంటే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం పడతారే తప్ప విశ్వసనీయత లేకుండా అసలు ఆ కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎజెండా, వైరుధ్యాలు, కనీసం ఒక ఏకాభిప్రాయం ఏ సబ్జెక్టు మీద లేకపోవడం. ఒక ఏకాభిప్రాయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని దించుతామంటారు. రాజశేఖర రెడ్డి గారిని దించి మీరు వస్తే మాకేం జరుగుతుందో ప్రజలకు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. దేవేందర్ గౌడ్ గారితో ముఖాముఖిలో ఒక చిన్న విరామం తీసుకున్నాం. ఖాతాదారుల ఆర్థిక అభివృద్ధికి
నమ్మకమైన సేవలు. చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం.